దాదాపు 2 years అవుతుంది అనుకుంటా. ఎందుకంటే నాకు ఎందుకు తెలుసు అంటే ఈ డాక్యుమెంటరీ చేస్తున్నప్పుడు నవ్వించాలి నాకు ఒకసారి కాల్ చేసి ఇట్లా డాక్యుమెంటరీ తీస్తున్నామమ్మా మీ వాయిస్ కావాలంటే నేను ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి నా వాయిస్ ఇచ్చాను, మీరు ఇందాక అందులో చూస్తుంటారు. నిజంగా ఆ రోజు నుంచి ఆ రోజు తర్వాత HMTVలో టెలికాస్ట్ అయింది. ఆ రోజు కూడా నేను మొత్తం చూశాను. ఈరోజు ఇదే ప్రోగ్రామ్ మీద చర్చ ఉంది అని చెప్పేసి నాకు మొన్న 3 రోజుల కింద రవికుమార్ సార్ ఫోన్ చేసి అమ్మ మీరు కంపల్సరీ రావాలంటే సార్కి అప్పుడు నా గురించి తెలియదు, నేనున్న పరిస్థితి తెలియదు, కానీ నా పరిస్థితి ఇది సార్ అని అంటే సార్ అన్నాడు చేస్తున్న ప్రోగ్రామ్ ఇదమ్మా అని అన్నాడు. అన్న తర్వాత నాకు వెంటనే అనిపించింది అసలు ఆ టైటిల్కి నా పరిస్థితికి చాలా దగ్గర సంబంధం అనిపించి చాలా దగ్గర సంబంధం ఉంది ఆల్రెడీ. నాకు అనిపించింది నేను ఎట్లనన్నా వస్తా సార్ అని చెప్పిన. అమ్మ నీకు ఇబ్బంది ఏం లేదు కదా అంటే ఏంటి సార్ అది నేను డాక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని ఎట్లనో అట్లా నేను ఖచ్చితంగా ప్రోగ్రామ్కి వస్తాను. ఎందుకంటే గతంలో ఒకసారి తెలంగాణ ఉద్యమంలో మహిళలు పాత్ర అనే దాని మీద ఒకసారి పార్టిసిపేట్ చేశాను. ఆ తర్వాత 2-3 చర్చలలో సారే ఫోన్ చేసిండు కానీ నేనున్న పరిస్థితుల్లో రాలేకపోయాను. కానీ ఈరోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రావాలి అని నేను చాలా ఇష్టపూర్వకంగా వచ్చాను కాబట్టి నాకు కష్టం అనిపించలేదు. అయితే ఇక ఈ కార్యక్రమం గురించి మాట్లాడాలంటే పొత్తిళ్ళలోంచి సినిమాని ముఖ్యంగా అన్న వాళ్ళకి, రాకేష్ అన్నకి, సార్కి, వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ వ్యాప్తంగా తిరిగి ఆయా కుటుంబ సభ్యులను పలకరించారు అంటే వాళ్ళ కష్టం ఎంతుందో తెలుస్తుంది. ఈ డాక్యుమెంటరీ మేకింగ్లో అంత కష్టపడి దీన్ని ఒక చరిత్రగా రూపొందించి భవిష్యత్ తరాలకు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తమ మేరకు తమ శాయశక్తులకు కృషి చేసి ఈ చరిత్రని భవిష్యత్ తరాలకు చూపించడానికి చేసినటువంటి ప్రయత్నానికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. వీళ్ళకు మేము ఓ రకంగా కష్టపడుతున్నాము, వాళ్ళు ఇంకో రకంగా కష్టపడుతున్నారు. ఇందాక మా మిత్రుడు అన్నట్టుగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని షేర్ చేసుకోవాలి. శరీరంలో అన్ని ఆర్గాన్లు పనిచేస్తేనే, అన్ని అవయవాలు పనిచేస్తేనే మన దేహం ముందుకు కలుగుతుంది అన్నట్టుగా ఏ ఉద్యమమైనా సరే, ఏ కార్యక్రమమైనా సరే చేయాల్సిన వాళ్ళు చేయాల్సిన పని చేయగలిగినంత చేస్తేనే అది సక్రమంగా సక్సెస్ అవుతుంది. ఆ కోణంలో అన్న వాళ్ళు ఈ డాక్యుమెంటరీ తీయడము, దీన్ని ఈరోజు మన ముందు ప్లే చేయడము, దీన్ని భవిష్యత్ తరాలకు అందించడం నిజంగా వారి యొక్క కృషికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక అసలు విషయానికి వస్తే పొత్తిళ్ళలోంచి అనే టైటిల్ విన్నప్పుడు అప్పుడు కూడా నేను ఈ టైటిల్ విని చాలా ఆవేదనకు గురైనా ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇంకెక్కువ ఆవేదనకు గురవుతున్నాను నేను. ఎందుకంటే 9 నెలలు కూడా ఇంకా నాకు నిండలేదు, ఇంకొక 4 రోజులు అయితే 9 months. ఇప్పుడే నాకు బండి మీద వస్తే ఏమైనా ప్రాబ్లం అయితే నా బేబీకి ఏమైనా అవుతుందేమో అనేటువంటి ఒక ఆవేదన ఉంది నాకు ఈ పరిస్థితుల్లో. కానీ ఇంత కళ్ళు కూడా తెరవలేదు, ఇంకా నేను చూసుకోలేదు. అలాంటి టైంలో నేనే ఇంత ఆవేదనకు గురవుతున్నా, ఇంత భయపడుతున్నా అంటే కానీ పెంచి ఆ స్థితికి తీసుకొచ్చిన తల్లులు, ఆ తండ్రుల యొక్క ఆవేదన ఎంతో నేను ప్రత్యక్షంగా చూశాను. ఎందుకంటే మన మెదక్ జిల్లా వైపు, ఆ కరీంనగర్ జిల్లా వైపు కొన్ని టీంలు, ఈ వరంగల్, నల్గొండ ఇటువైపు కొన్ని టీములుగా మేము 2010 జనవరిలో మేము అమరవీరుల కుటుంబాల పరామర్శ కోసం వెళ్ళాం. అందులో ఒక సభ్యురాలిగా నేను కూడా వెళ్ళాను. అందులో ఒక 4-5 కుటుంబాల సభ్యులు, అమరవీరుల కుటుంబ సభ్యుల్ని మేము వరంగల్ జిల్లాలో మేము కలిసాం. అప్పుడు వాళ్ళ ఆవేదన కూడా ఇట్లనే. ఒక అమ్మాయి అయితే ఉరికొచ్చి కాళ్ళ మీద పడ్డది. మేము బండి దిగంగానే, మేము సుమోలోంచి బయటికి దిగంగానే ఉరికొచ్చి కాళ్ళ మీద పడ్డది. ఏడ్చేసిందాను, నా బిడ్డ చనిపోయింది. ఆ ఫోటోలు చూసి, ఆయన చనిపోయిన ఆ ప్రాంతం అదంతా చూసి చాలా ఆవేదన గురైంది. ఒక లంబాడ తండకు పోయినాం. ఆ ముఖ్య నాయక్ అని చెప్పేసి అబ్బాయి ప్రవీణ్ ముఖ్య నాయక్ మొత్తానికి ఆ అబ్బాయి వాళ్ళ ఎట్లా ఉందంటే వాళ్ళ ఇల్లు, వాళ్ళ వాతావరణం, వాళ్ళ పరిస్థితులు చూస్తుంటే మాకు తట్టుకోలేక ఏడ్చేసినాం మిగిలిన సభ్యులందరూ. ఎందుకంటే అంత పేదవాళ్ళు, ఆ తల్లిదండ్రులు, ఆ సోదరులు, ఆ సోదరిమణులు, అంత లంబాడ తండ, అంత చిన్న తండాలు, అంత అవేర్నెస్ ఏంటి అనిపించింది మాకు. అట్లాంటి పరిస్థితులు ఇవాళ అన్నవాళ్ళు తీసిన డాక్యుమెంట్లు కూడా చాలా మారుమూల ప్రాంతాలకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇది ఒకటే కాదండి, తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను ఈ హైదరాబాద్ గడ్డ మీద ఉద్యమం చేయడం వల్ల నా మాట తీరు వల్ల కొంత నాకు మీడియాలో గుర్తింపు వచ్చింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ గుర్తింపు కారణంగా నాకు చాలా మీటింగ్లలో వక్తగా అవకాశం వచ్చింది. వక్తగా అవకాశం వచ్చినప్పుడు నా వయసు చాలా చిన్నది, పెద్ద పెద్ద వక్తలతో నేను షేర్ చేసుకున్నాను ఆ వేదికల్ని. దాదాపు 200 పైచిలకు మీటింగ్స్ ఓన్లీ హైదరాబాద్ అవతలనే, తెలంగాణ హైదరాబాద్ వదిలేస్తే మిగతా 9 జిల్లాలలో దాదాపు 200 పైచిలకు మీటింగ్స్ నేను అటెండ్ అయ్యాను. మారుమూల ప్రాంతాలు, తండాల నుంచి మొదలుకుంటే పట్టణ ప్రాంతాలు, నల్గొండ హెడ్ క్వార్టర్స్, వరంగల్ హెడ్ క్వార్టర్స్ లాంటి వాటితో కూడుకొని
అన్ని ఇళ్లలో నేను పార్టిసిపేట్ చేశాను. చాలా వాటికి నేను నైట్ అంతా ప్రయాణం చేసి ఈ మా మధ్య డే అంతా ప్రయాణం చేసి ఈవినింగ్ మీటింగ్ అటెండ్ అయ్యి మళ్ళీ నైట్ అంతా ప్రయాణం చేసి తెల్లవారికి మళ్ళీ ఉస్మానియా యూనివర్సిటీకి రావడం, ఇట్లా నేను ఎంత కష్టమైనా సరే మేమందరం అట్లా స్పీకర్స్గా వెళ్ళడం వల్ల తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ రకంగా ఉద్యమం జరుగుతుంది అనేటువంటి దాని మీద ఒక పూర్తి స్థాయి అవగాహన వచ్చింది. నాకు చాలా విషయాల్ని నాకున్న నాలెడ్జ్తో పాటు ఎక్కువ విషయాల్ని నేను తెలుసుకోగలిగిన. అట్లాంటి టైంలో మేము చాలా రకాలుగా మాట్లాడుతున్న సందర్భంలో ఈ యొక్క మా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కొన్ని అపోహలు, కొన్ని రకాల అవాకులు చవాకులు కూడా పలికినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మేము అవేమీ పట్టించుకోలేదు. ఇక్కడున్న మా మిత్రుడే కాదు, ఇక్కడున్న శ్యామలక్క కూడా విషయం తెలుసు, వెలుగుమా సార్ కూడా విషయాలు తెలుసు. ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటున్నటువంటి వాళ్ళల్లో ఎవరెవరు ఏ ఎజెండాలతో పనిచేస్తున్నారు అనేటువంటి చాలా స్పష్టంగా తెలుసు. వాళ్ళకి తెలిసి కూడా ఈ విద్యార్థి ఉద్యమాన్ని నిర్వీర్యం చేసే ఉద్దేశంతో చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేసిండ్రు. ఇందాక చాలా విషయాలు మా మిత్రులు చెప్పిండు, అందులో నేను ఒక 2 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఏంటంటే తెలంగాణ విద్యార్థి ఉద్యమం ఎంత గొప్పగా కొనసాగిందంటే విద్యార్థి మహాగర్జన దానికి ప్రధాన సాక్ష్యం. విద్యార్థి మహాగర్జన జరగడానికి ఒక 10 రోజుల ముందు గోల్కొండ హోటల్లో పొలిటికల్ జేఏసీ ఇంకా ఏర్పాటు కాకముందు 10-15 రోజుల ముందు గోల్కొండ హోటల్లో పొలిటికల్ జేఏసీ ఏర్పాటు చేయడానికి అని చెప్పేసి అన్ని రాజకీయ పక్షాలు, ఉద్యోగ సంఘాల నాయకులు వాళ్ళంతా కలిసి మీటింగ్ పెట్టినప్పుడు మాకు కబురు పంపారు. అప్పటికి మేము ఇంకా విద్యార్థి గర్జన ప్రోగ్రామ్ కోసం అని చెప్పేసి మేము డిజైన్ చేసుకుంటున్నాం. ఇంకా పర్మిషన్ రాలేదు, జస్ట్ మేము వాయిస్ ఇచ్చాము అంతే. విద్యార్థి గర్జన నిర్వహించాలి జనవరి 3వ తారీఖు అని చెప్పేసి. అట్లాంటి టైంలో మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే కేసీఆర్ మొహం పట్టుకొని అన్నాడు, ఇట్లా ఎదురెదురుగా ఇట్లా రోల్లో కూర్చుంటే ఆయన అటువైపు ఉన్నాడు, నేను ఇటువైపు ఉన్నాను. నేనే లేచి నిలబడి మాట్లాడేటప్పుడు ఆయన లేచి ఒక మాట ఏమన్నాడంటే, ఎందుకమ్మా మీరు ఉద్యమం అని చెప్పేసి ఉద్యమం చేస్తామనుకున్నారు, మీరు చదువుకోండి, మేము చేస్తాం ఉద్యమం అని అన్నాడు. మీ విద్యార్థి గర్జన ప్రోగ్రాంతో ఏం పని, మీరు ఎందుకు నిర్వహిస్తారు మీటింగ్, అవసరం ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఏ యూనివర్సిటీ అయితే ఎక్కడ అవసరం లేదు, మీరు ఉద్యమం చేయాల్సిన అవసరమే లేదని చెప్పేసి అన్నాడు. సార్ నేను ఒక్కటే మాట చెప్తున్నాను, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి, ఉద్యోగ సంఘాల నాయకులకి మా విద్యార్థుల తరఫున మేము మాట్లాడడానికి వచ్చినాం కదా, మేము ఎక్కువసేపు మీతో వాదించదలుచుకోలేదు సార్. మేము ఒకటే ఒక విషయం చెప్తున్నాం, ఏంటంటే మా విద్యార్థి ఉద్యమాన్ని మేము కొనసాగించి తీరుతాము. మీకు చాలనైతే మీరు చేయగలిగితే మాకు అండగా నిలబడండి, మాకు పర్మిషన్ వచ్చేందుకు ప్రయత్నం చేయండి. లేదంటారు మీ ఉద్యమం మీరు చేయండి, మా ఉద్యమం మీరు చేస్తారు. అంతేగాని మా ప్రోగ్రామ్ని మేము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోమని చెప్పి వచ్చేసినాము. ఆ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించినాము. అసలు ప్రపంచమంతా ఇట్లా తలెత్తి తెలంగాణ వైపు చూడగలిగినటువంటి ప్రోగ్రామ్ని నిర్వహించినాము. ఆ ఒక్క ప్రోగ్రామే చాలామంది రాజకీయ నాయకుల గుండెల్లో గుబులు పుట్టించింది. ఆ గుబులు పుట్టించడం వల్లే వాళ్లకు, వాళ్ళ భవిష్యత్ తరాలకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని తెలిసి వాళ్ళు గ్రహించి ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా ప్రయత్నించి ఈరోజు మా విద్యార్థి చైతన్యాన్ని నిర్వీర్యం చేసి, ఎన్ని రకాలుగా అంటే జెండర్ పరంగా చేసి, రాజకీయ పరంగా చేసి, కులపరంగా చేసిండు, అన్ని రకాలుగా ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలతో ముక్కలుగా తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా నరికినంటే 5 ఏళ్ళు కలిసి పిడిగిలయ్యి మేము ఆర్ట్స్ కాలేజ్ ముందు నిలబడితే వాళ్ళు ఎంత నిర్దాక్షిణ్యంగా మా వేళ్ళని విరిచేశారు. మా 5 వేలను విరిచేసి మాకు పిడికిలెత్తి జై తెలంగాణ అని ధైర్యంగా అనకుండా చేసే ప్రయత్నం చేసిండు. నిన్న జరిగినటువంటి సంఘటన, మా మిత్రుడు చేసిన సంఘటన కూడా అందుకు నిదర్శనమే. ఎందుకంటే మేము ఇందాక చర్చించుకున్నాం బాలరెడ్డి సార్ మేమంతా, బహుశా ఇది రాజ్యం యొక్క కుట్రే కావచ్చు. వాళ్ళే ఆ పోస్టర్లు వేసి మా విద్యార్థి ఉద్యమాన్ని ప్రశ్నపట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణకి శత్రువులు తెలంగాణలో ఉన్నారు, తెలంగాణ బయట ఉన్నారండి. తెలంగాణ శత్రువులని బయటలను ఎదుర్కోవడం చాలా ఈజీ ఏమో, కానీ ఇంటిని ఎదుర్కోవడం అనేది చాలా కష్టం. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేదు అనేటువంటి నానుడి ఊరికే రాలేదు. నిజంగా మనకి ఇంటి దొంగలు ఉన్నారు కాబట్టి ఇలా ఈ ఉద్యమం ఈ పరిస్థితిలోకి వచ్చింది. ఇక ఈ విషయాలు మా ఉస్మానియా యూనివర్సిటీ గురించి చెప్తూ పోతే ఇక అది తరగనటువంటి చరిత్ర, అది నడుస్తూనే ఉంది. మాకు అవకాశం ఉంటే నన్ను చరిత్ర కూడా రాయమని చెప్పారు బాలరెడ్డి సార్ నాకు ఇంతకుముందు కూడా. మీరు రాస్తే మేమే ప్రింట్ చేస్తామమ్మా అన్నారు. ఆ ప్రయత్నం కూడా కొనసాగుతుంది. అయితే ఇక విషయానికి వస్తే ఇక ఆత్మహత్యల విషయమే కదా మనకి ఇప్పుడు జరుగుతున్నటువంటిది. ముఖ్యమైన టాపిక్ పొత్తిళ్ళ నుంచి అనే టాపిక్ అంటేనే ఆత్మహత్యలకు సంబంధించి. దానికి గల కారణాలు ఏంటనేటువంటిది చాలా రకాలుగా ఇందాక అక్క చాలా బాగా విశ్లేషించారు. మాకున్న పరిజ్ఞానం మేరకు, మాకున్న అవగాహన మేరకు నేను ఒక 3 కారణాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి, తెలంగాణలో నాయకత్వ లోపం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వ లోపం అనేది చాలా స్పష్టంగా ఉంది. ఉన్నటువంటి కార్యాచరణ ఏదైతే ఉన్న కాడికైనా కూడా ఎవరికి వాళ్ళు కార్యక్రమాలు తీసుకున్నా ఆ కార్యక్రమ నిర్వహణ ఒకటి లోపంగా ఉంది. ఇక 3వది ఒకటి వచ్చి ఏమిటంటే తెలంగాణ
ఉద్యమం పట్ల ఎంత ఆవేదనతో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాకపోతే పరిస్థితి ఏందనేటువంటిది ఆలోచిస్తున్నారు తప్ప తెలంగాణ తెచ్చుకునేటువంటి దిశగా ఆలోచించేటువంటి ఓపిక సహనము నశించి ఆత్మహత్యలకు పాల్పడ్డానికి గల కారణం ఏంటంటే దాని పట్ల పూర్తి స్థాయి అవగాహన అనేది రాకపోవడం. నాకు తెలిసినంత మేరకు గతంలో కూడా చాలా వేదికల మీద ఇదే విషయం చెప్తున్నాను. ఒకటి, నాయకత్వ లోపంలో ఎట్లా ఉంది అంటే ఎవరికి వాళ్ళే నాయకులు అయిపోయారు. ఎవరికి వాళ్ళే గతంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభ దశలో మాత్రం ఖచ్చితంగా ఎవరు పిలవలేదండి. అందరిగా మూకుమ్మడి ఒక దగ్గరకు వచ్చి కొట్లాడారు. తర్వాత ఎవరికి వాళ్ళకి కుంపట్లు పెట్టుకున్నారు. కుంపట్లు పెట్టుకున్నా సరే పుల్లలుగా విడిపోయినా సరే మళ్ళీ ఒక దగ్గరికి చేరి ఉమ్మడి లక్ష్యం కోసం కొట్లాడదామంటే దానికి సరైన నాయకత్వం లేదు. ఎవరి నాయకత్వం వహిస్తే ఎవరికి బెనిఫిట్ వస్తుందో అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు తప్ప గతంలో జరిగినటువంటి సాయుధ పోరాటాలకు కావచ్చు, వాటన్నిటికి కావచ్చు, ఈ మన తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి 69 పోరాటాలు కావచ్చు, వీటన్నింటికి కూడా ఎంతో కొంత నాయకత్వం ఉంది. సదాలక్ష్మి గారు అయితే విద్యార్థులకు అండదండగా నిలబడి వాళ్ళకి అన్నం పెట్టి వాళ్ళకి అన్ని రకాల ఆశ్రయాలు కల్పించి ఆమె అండగా నిలబడ్డది. కానీ ఇవాళకి నాయకులు లేదు. వాళ్ళు అండగా నిలబడితే వీళ్ళు ఎదిగితే మా భవిష్యత్ తరాలకు నష్టం అనేటువంటి ఉద్దేశంతో చూసి మమ్మల్ని విడగొట్టే ప్రయత్నం చేశారు. కనీసం మాకు అన్నం కూడా పెట్టలేదు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే నేను నిర్భయంగా చాలా వేదికల మీద చెప్పిన వాళ్ళ విద్యార్థి సంఘ నాయకులకు తప్ప ఇంకెవరికి కూడా వేళ్ళు తీసుకురాలేదు. ఒక ముద్ద అన్నం కూడా పెట్టలేదు. ఏ విద్యార్థులకు కూడా ఒక ముద్ద అన్నం కూడా పెట్టలేదు. మమ్మల్ని ఆదుకున్నదంతా ఇట్లా వీరకుమార్ సార్ లాంటి వాళ్ళు, బయటకు వెళ్తారు కొంతమంది అడ్వకేట్లు, కొంతమంది జర్నలిస్టులు, ఇలాంటి వాళ్ళు మమ్మల్ని ఆదుకున్నారు. సరే పోనీయండి, మాకు ఆదుకోకపోయినా పర్వాలేదు. కానీ ఉద్యమం నిర్వహిస్తున్నటువంటి క్రమంలో అసలు ఉద్యమం నడవాలంటే, ఒక పోరాటం నడవాలంటే ఒక సైనికుడు ఏ రకంగా కొట్లాడతాడు అనడానికి, ఆ సైనికుడికి దిశానిర్దేశం చేయడానికి సైన్యాధిపతి కావాలి. కానీ అదే మన తెలంగాణ ఉద్యమానికి లేదు. ఇక రెండో విషయానికి వస్తే, తెలంగాణ ఉద్యమం పట్ల ఆత్మహత్య చేసుకొని అసహనానికి లోనైనటువంటి వాళ్ళకి పూర్తి స్థాయిగా తెలంగాణ ఉద్యమం పట్ల అవగాహన కల్పించాల్సినటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విధి నిర్వహణ సరిగా లేదు. ఇవాళ ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు వాళ్ళు ఎవరి మనసులో ఇలా నొచ్చుకుంటే, నిజంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే వాళ్ళని నేను విమర్శించట్లేదు. చాలామంది మేధావులు ఇవాళ మనం ప్రతి ఒక్కరిని చూస్తున్నాము. ఆ స్థాయికి రావడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత అనుభవం, ఎంత అపార అనుభవము, వాళ్ళ కష్టము, వాళ్ళ పరిస్థితులు, ఎట్లాంటి పరిస్థితులు దాటుకుని ఆ మేధావులు ఆ స్థాయికి ఎదిగారు, వాళ్ళు ఎంత స్టడీ చేశారనేటువంటి దాన్ని మేము చూసినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అవుతాం. అలాంటి వాళ్ళని మేము ఈరోజు అడుగుతున్నాం, అర్థిస్తున్నాం. ఏంటంటే వస్తున్నారు, వేదికల మీద మాట్లాడుతున్నారు. అది విద్యార్థులు నిర్వహించినా, రాజకీయ నాయకులు నిర్వహించినా, ఏదైనా ఊర్లలో ఒక ఊరు వాళ్ళు ఒక ధూమ్ధాం ప్రోగ్రాం నిర్వహించినా వస్తున్నారు, మేధావులు వచ్చి దశకు మాట్లాడుతున్నారు, పోతున్నారు. ఆచరణాత్మకమైనటువంటి కార్యక్రమాలు లేవు. ఎంతసేపు గత చరిత్ర చెప్పుకోవడం, ప్రస్తుతం జరుగుతున్న దాన్ని విశ్లేషించుకోవడం తప్ప భవిష్యత్తులో మనం ఏం చేయాలి, వాళ్ళు కూడా యుద్ధ రంగంలో నిలబడి దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి లేదు. ఇక మూడో విషయానికి వస్తే తెలంగాణ ప్రజానికం, ఇది దాంట్లో నేను భాగస్వామి, ఒక కార్యకర్త లాంటిదాన్ని. నేనేమంటున్నానంటే నాకు వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడా ఒక ఆవేదన ఉన్నది. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి గర్జన జరిగిన తర్వాత కొంతకాలానికి ఒక అబ్బాయి వచ్చాడు మా దగ్గర. జస్ట్ కూర్చొని చర్చించుకుంటుంటే ఆ అబ్బాయి ఏం చేసిందంటే, ఎన్ని రోజులు మీరు ఉద్యమం చేసినా రాదు అక్కడ తెలంగాణ, మీ రాజకీయ నాయకులు దొంగలు, మీరు ఎన్ని వేషాలు వేసినా తెలంగాణ రాదు, సస్తనే వస్తుంది అన్నాడు. సస్తనే వస్తుంది అంటే కూర్చోబెట్టుకొని కౌన్సిలింగ్ ఇచ్చినాం. కౌన్సిలింగ్ ఇచ్చి నువ్వు చచ్చిపోతే నీ తల్లిదండ్రులు ఎంత ఆవేదన పోతారు, నువ్వు ఎంత చదువుకున్నావు, నీ చదువుకున్న చదువు విలువ ఎంత, నువ్వు రేపు నీ భవిష్యత్తులో నువ్వు ఎంత కష్టపడి నీ తల్లిదండ్రులకు ఏ సేవ చేయాలి, నీ తల్లిదండ్రులు ఒక్కటే కాదు, నీకు ఒక మానవ వనరువి, ఈ తెలంగాణ గడ్డకి ఒక మానవ వనరు. నువ్వు చచ్చిపోతే ఒక డాక్టర్ అయితే, ఒక ఇంజనీర్ అయితే ఎవరికి తెలుస్తుంది? నువ్వు చచ్చిపోతే ఏం కోల్పోతుంది తెలంగాణ అనేది మేము వివరించలేదు. అట్లా మేము మా కళ్ళ ముందు చనిపోయినటువంటి యాదయ్య కావచ్చు, మా కళ్ళ ముందే చనిపోయిన ఈశాంత్ రెడ్డి కావచ్చు, మా కళ్ళ ముందే చనిపోయిన ఇంజనీరింగ్ విద్యార్థి సాయి కుమార్ కావచ్చు, ఇట్లాంటి ప్రతి ఒక్క విద్యార్థులు మేము కళ్ళ ముందు చూసినప్పుడు ఆ తల్లి బిడ్డను కోల్పోవడం ఒకటే కాదు, అక్కడ ఈ తెలంగాణ సమాజము, ఈ తెలంగాణ గడ్డ ఆ యొక్క మానవ వనరులను కోల్పోతుందని చెప్పి మేము ఆవేదనకు పోయాం. అయితే ఇటువంటి సందర్భంలో ఈ అసహనానికి లోనవడం చాలామంది అనుకున్నారు ఏంటంటే పిరికి పందలు వాళ్ళు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు చేసుకునేటువంటి వాళ్ళంతా కూడా పిరికి పందలు అని చెప్పేసి చాలామంది నాయకులు అన్నారు. ఆంధ్ర నాయకులు అన్నారు, తెలంగాణ నాయకులు అన్నారు. కానీ